Hello students, welcome to Augustine Sir's educational channel. ఈ వీడియోలో మనం రీసెంట్గా జరిగిన ఇజ్రాయెల్ పాలస్తీన్ సీజ్ ఫైర్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. అసలు ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ హియర్ ఈ లెఫ్ట్లో నేను పెట్టాను కదండి, ఈ ఆర్టికల్ ఈరోజు వచ్చిన హిందూ న్యూస్ పేపర్లో ఆర్టికల్. ఓకే, ఈ ఆర్టికల్లో కూడా అసలు వెస్ట్ ఏషియాలో పీస్ ఎలా ఉంది, రిజల్యూషన్ ఎంతవరకు వర్క్ అవుతుంది అండ్ పాలస్తీన్ ఇష్యూ ఎలా రిజాల్వ్ అయ్యింది అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అసలు ఈ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయిందో కొంచెం బ్యాక్గ్రౌండ్తో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు అంటే, ఈ గాజా సీజ్ ఫైర్ అనేది యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మధ్యవర్తంలో జరిగింది అనేది వీళ్ళు మెన్షన్ చేశారు. అవును కదా, యుఎస్ ట్రంప్ మీడియేటెడ్ ఫర్ దిస్ గాజా సీజ్ ఫైర్. అండ్ ఈ ట్రంప్ ఇజ్రాయెల్ పార్లమెంట్లో అడ్రస్ చేస్తూ ఇది ఈ వెస్ట్ ఏషియాలోనే అంటే ఒక 3000 సంవత్సరాల నుంచి ఉన్న కాన్ఫ్లిక్ట్ అనేది ఇక్కడ రిజాల్వ్ అయ్యింది అనేది ఆయన మెన్షన్ చేస్తూ వచ్చారు. అయితే ఇజ్రాయెల్ పార్లమెంట్ని ఏమని పిలుస్తాము అంటే నెసెట్ అనేది ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెరీ ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెసెట్ అని అంటాం. అయితే ఇజ్రాయెల్ కంట్రీ ఎక్కడుంది అంటే ఇది వెస్ట్ ఏషియాలో ఉంది. వెస్ట్ ఏషియా అని కూడా అంటాము అండ్ మిడిల్ ఈస్ట్ అని కూడా అంటాం. మిడిల్ ఈస్ట్ అన్న వెస్ట్ ఏషియా అన్న ఈ మెడిటేరియన్ సీ ఉంది కదండి, ఇది మెడిటేరియన్ సీ. ఈ మెడిటేరియన్ సీకి బోర్డర్గా ఉన్న కంట్రీస్ని వెస్ట్ ఏషియా అండ్ మిడిల్ ఈస్ట్ అని అంటాం. ఇజ్రాయెల్ కంట్రీ ఉంది. దీనికి వన్ సైడ్ అంటే వెస్ట్ సైడ్ అంతా మెడిటేరియన్ సీ ఉంది, నార్త్లో లెబనాన్ ఉంది అండ్ నార్త్ ఈస్ట్లో సిరియా అండ్ ఈస్ట్లో జోర్డాన్ అండ్ సౌత్ వెస్ట్లో ఈజిప్ట్ అనే కంట్రీతో బార్డర్ అయి ఉంది. ఓకే, అండ్ హియర్ ఇంకోటి చూసుకున్నట్లయితే రీసెంట్గా ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ జరిగిన కాన్ఫ్లిక్ట్ పీస్ అగ్రిమెంట్ ఎక్కడ జరిగింది అంటే ఈ షామ్ ఎల్ షేక్ అనే ప్లేస్లో జరిగింది. ఈ షామ్ ఎల్ షేక్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది అంటే హియర్ ఈజిప్ట్లో ఉంటుంది. ఇక్కడ మోర్ దెన్ 20 లీడర్స్ వరల్డ్ నుంచి వచ్చి ఈ పీస్ టాక్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్లీ దే ప్రమోట్ ది పీస్ బిట్వీన్ ది ఇజ్రాయెల్ అండ్ హమాస్. మధ్యలో ఈ హమాస్ ఎవరు అనేది ఇంకొంచెం సమయంలో మనం we will discuss about that. And here they are also focus about the Israel, Arab and Israel cooperation. ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఇజ్రాయెల్ అండ్ హమాస్ ఎవరు అండ్ ఈ విషయంలో అరబ్స్ అండ్ ఇజ్రాయెల్స్ ఎందుకు కోఆపరేషన్ అవసరమైంది అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. అయితే ఈ సీజ్ ఫైర్లో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మేజర్ పాజిటివ్ అవుట్కమ్స్ ఏమొచ్చాయి అంటే ఈ హోస్టేజెస్ అంటే రెండు కంట్రీస్ ప్రిజనర్స్ని రిలీజ్ చేయడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం హోస్టేజెస్ గెట్ ది రిలీఫ్ ఫ్రమ్ దిస్ కాన్ఫ్లిక్ట్. అయితే ఈ షామ్ ఎల్ షేక్లో జరిగిన ఈ డిక్లరేషన్లో మేజర్ సిగ్నటరీస్ ఎవరు అంటే ఈజిప్ట్, ఖతార్, తుర్కీ అండ్ యుఎస్. అండ్ ఫైనల్లీ ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ద్వారా మేజర్ కమిట్మెంట్స్ ఏం తీసుకున్నారు అంటే హియర్ దే ఆర్ ఫోకసింగ్ ఫర్ ది సేఫ్ గార్డింగ్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది బోత్ పాలస్తీన్స్ అండ్ ఇజ్రాయెల్స్. ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులను కాపాడాలి, వాళ్ళ డిగ్నిటీకి ఎటువంటి భంగం రాకూడదు అనేది మేజర్లీ దే వర్ డిస్కస్డ్. అండ్ దే ఆర్ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ ఫర్ ది recognizing the mutual faith of these both regions. And here they are discouraged especially extremism and radicalism. ఇవన్నీ ఏంటి అనేది ఇష్యూస్ ఎందుకు వచ్చాయి ఇక్కడ అనేది మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ ట్రంప్ చెప్పినట్లు ఇది 3000 year ఓల్డ్ కాన్ఫ్లిక్ట్. ఇది కేవలం ఒక రెండు కంట్రీస్, పాలస్తీన్ ఎక్కడ ఉంటుంది అంటే హియర్ ఈ వెస్ట్ బ్యాంక్ ఇవి మనం రిప్రజెంట్ చేసాం కదా, ఇక్కడ పాలస్తీన్ అనే కంట్రీ ఉంటుంది. అయితే ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఒక రెండు కంట్రీల బార్డర్ మధ్యలో ఉన్న ఇష్యూ మాత్రమే కాదు, ఇది ఒక రిలీజియస్ ఇష్యూ అండ్ పొలిటికల్ ఇష్యూ అండ్ ఇట్స్ ఎన్ కల్చరల్ ఇష్యూ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ సోషల్ ఇష్యూ and finally it is also an economical issue.
ఒక 2 కంట్రీస్ మధ్య ఒక బార్డర్ ఇష్యూ కాకుండా ఈ అన్ని ఇష్యూస్తో ఉన్న ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉంది అంటే వరల్డ్లో, దట్ ఈస్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్. ఇక్కడ మన డీటెయిల్స్ చూసినట్లయితే అసలు ఈ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 586 BC. క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో ఈ ఇజ్రాయెల్ అండ్ హమాస్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అంటే క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో బబులోన్ నుంచి అంటే బబోలియన్ కింగ్డమ్ నుంచి ఈ ఇజ్రాయెల్లో జూస్ ఉండేవారు. వీళ్ళని తెలుగులో యూదులని కూడా అంటారు. ఓకే, ఈ యూదులు ఉండే ఇజ్రాయెల్ ప్లేస్ని బబులోనియన్ కింగ్డమ్ ఇన్వాషన్ చేసి అంటే వచ్చి ఆక్రమించుకోవడం స్టార్ట్ చేశారు. ఇది యాక్చువల్ ఇజ్రాయెల్ మేప్. ఇందులో ఈ పార్ట్ అంతా జ్యూసే ఉండేవారు. ఈ జ్యూస్ ఉండే ఈ ట్రైబ్ ఉండే ప్లేస్లోకి బబులోనియన్ ఇన్వాషన్ అనేది జరిగి ఇక్కడున్న యూదులందరినీ వాళ్ళు ఏం చేశారంటే డిస్పర్స్ చేశారు. అంటే ఇక్కడున్న చాలా వరకు ఇక్కడున్న ఆస్తుల్ని లేకపోతే గోల్డ్, సిల్వర్, సమ్ అదర్ ప్రీషియస్ మెటల్స్ లేదా ఇంకా ప్రీషియస్ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని వీళ్ళు ఈ బబోలియన్ కింగ్డమ్ వాళ్ళు ఆక్యుపై చేసుకొని అండ్ సమ్ టైమ్స్ ఇంకా ఏం జరిగింది అంటే ఇక్కడున్న ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని వాళ్ళ యొక్క చెరకు తీసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా మగవాళ్ళని చంపేసి వాళ్ళని కూడా వాళ్ళు ప్రిజన్లో పెట్టారనమాట. ఇలా చేసేటప్పుడు ఇక్కడ ఎవరైతే జ్యూస్ ఉన్నారో వాళ్ళు ఇక్కడి నుంచి ఇంకా స్ప్రెడ్ అయిపోయారు. అంటే ఇక్కడ నుంచి వీళ్ళందరూ బలవత్కరంగా ఇక్కడ నుంచి తరిమివేయబడ్డారనమాట. అయితే ఈ ఇజ్రాయెల్ కంట్రీలో అప్పుడు బబోలియన్ కింగ్డమ్ అండర్లోకి వచ్చింది అండ్ ఇక్కడున్న పీపుల్ వీళ్ళ యొక్క చెరలోకి తీసుకోబడ్డారనమాట. అయితే ఇక్కడ ఇలా జరిగేటప్పుడు ఇక్కడున్న యాక్చువల్ జ్యూస్ వరల్డ్ అంతా స్ప్రెడ్ అయిపోయారు. ఇది ఫస్ట్ రీజన్. అండ్ అట్ ద సేమ్ టైం 7th century CEలో కూడా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో కూడా ఏం జరిగింది అంటే అగైన్ రోమన్స్ వచ్చి ఈ ఇజ్రాయెల్ కంట్రీ పైన అగైన్ దే వర్ అటాక్డ్. అంటే సెకండ్ టెంపుల్ డిస్ట్రక్షన్ టైంలో కూడా రోమన్స్ వచ్చి అటాక్ చేశారు. ఈ అటాక్ చేసేటప్పుడు అగైన్ ఏదో కొంచెం పార్ట్లు ఇక్కడ జ్యూస్ ఉండేవారు, వాళ్ళు కూడా అగైన్ దే వర్ డిస్పర్స్డ్ అండ్ సమ్ పీపుల్ ఆర్ కొంతమంది ఏమైంది అంటే ఎక్సైల్లోకి వెళ్ళారు, అంటే ప్రిజన్లోకి తీసుకోబడ్డారు అనమాట. అయితే ఆ తర్వాత 7th century CEకి వచ్చేసరికి ఏమైంది అంటే ఈ ప్లేస్ అంతటిని అరబ్స్ రూల్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ కంప్లీట్గా ఈ ప్లేస్ని వాళ్ళ యొక్క కంట్రోల్లోకి తీసుకొని వచ్చారు. అండ్ ఈ పోర్షన్లో అంటే ఈ కంట్రీలో ఇస్లాంని ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ ఉండే జెరూసలేంని వాళ్ళ యొక్క హోలీ సిటీగా వాళ్ళు ప్రకటించుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ 1099 to 1291 అంటే క్రీస్తు శకం 1099 నుంచి 1291 వరకు ఏం జరిగిందంటే దీన్ని రిస్టోర్ చేయడానికి క్రూసేడర్స్ అనే వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే యూరోపియన్ నుంచి క్రూసేడర్స్ వచ్చి ఈ ప్లేస్ని ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్న పాలస్తీన్స్, అరబ్లో ఉన్న పాలస్తీన్స్ అండ్ ఈ యూరోపియన్ క్రూసేడర్స్ మధ్య చాలా కాన్ఫ్లిక్ట్స్ జరిగాయి. బట్ దే వర్ నాట్ ఏబుల్ టు రిస్టోర్డ్. అయితే 1517 నుంచి 1917లో మనకి ఒట్టోమన్ రూల్ అనేది ఓల్డ్ ఓవర్గా మనకి కంట్రోల్లోకి వచ్చింది కదా. అగైన్ ఈ యొక్క ఇజ్రాయెల్ కంట్రీ కూడా ఒట్టోమన్ రూల్ కిందకి ఆ పీరియడ్లో కంప్లీట్గా వచ్చేసింది అనమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క జ్యూస్ ఉన్నారు కదండి, ఈ జ్యూస్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయారు కదా త్రూ అవుట్ ది వరల్డ్. వాళ్ళు స్ప్రెడ్ అయిపోయేటప్పుడు వాళ్ళు వరల్డ్లో ఉండేటప్పుడు కొన్ని కంట్రీస్కి వెళ్ళేటప్పుడు ఏమైంది అంటే అక్కడ లోకల్ అండ్ నాన్ లోకల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి వచ్చాయి. లోకల్ అండ్ లోకల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చేటప్పుడు ఏమైంది అంటే ఎక్కువగా గొడవలు వస్తూ ఉండేవన్నమాట. వచ్చేటప్పుడు దానివల్ల ఈ జ్యూస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే వర్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ పర్సిక్యూషన్. వాళ్ళు ఇక్కడ పర్సిక్యూషన్ అనేది త్రూ అవుట్ ద వరల్డ్ దే వర్ ఎక్స్పీరియన్స్డ్. ఆ సమయంలో ఇదంతా ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే అప్పుడు వరల్డ్ని బిగ్గెస్ట్ అంటే వరల్డ్ అంతటిని రూల్ చేసే కంట్రీ ఏదైనా ఉంది అంటే బ్రిటన్ దీని అంతటిని అబ్జర్వ్ చేస్తుంది. మనకి 1914 నుంచి 1918 వరకు ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది కదా. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ జరిగే టైంలోని ఈ వరల్డ్ వార్ ఎవరెవరికి మధ్యలో జరిగింది? అలైడ్ పవర్స్ అండ్ యాక్సిస్ పవర్స్. అయితే ఇందులో అలైడ్ పవర్స్ అనేవి విన్ అయ్యాయి. ఇందులో బ్రిటన్ కూడా పార్ట్.
అప్పుడు ఈ విన్ అయ్యేటప్పుడు ఈ బ్రిటన్ కంట్రీ అనేది ఈ బాల్ఫోర్ డిక్లరేషన్ని తీసుకొచ్చింది. ఈ బాల్ఫోర్ డిక్లరేషన్ ఎప్పుడు వచ్చింది అంటే 1917. ఈ బాల్ఫోర్ డిక్లరేషన్ ఏం చెప్తుంది అంటే జ్యూస్ వాళ్ళ హోమ్ ఏదైతే ఉందో ఆ ఇజ్రాయెల్ కంట్రీ నుంచి దే వర్ స్ప్రెడ్ త్రూ అవుట్ ది కంట్రీ, అంటే త్రూ అవుట్ ది వరల్డ్కి వాళ్ళు స్ప్రెడ్ అయిపోయారు. అక్కడ స్ప్రెడ్ అయిపోవడం వల్లే కాదు, దే వర్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ ది పర్సిక్యూషన్, వాళ్ళ హింసని అనుభవిస్తూ వచ్చారు కాబట్టి సో దట్ వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళ కంట్రీ వాళ్ళకి ఇచ్చేయాలి అనేది వాళ్ళు ఒక డిక్లరేషన్ తీసుకొని వచ్చారనమాట. ఆ డిక్లరేషన్ తర్వాత 1920 నుంచి 1947 వరకు అగైన్ మళ్ళీ జ్యూస్ అనేవాళ్ళు ఈ ఇజ్రాయెల్ కంట్రీలోకి రావడం స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి ఈ గ్రీన్ ఏరియా ఉంది కదా, ఈ గ్రీన్ ఏరియా అంతా ఏంటి అంటే 1947కి వచ్చేసరికి ఈ గ్రీన్ ఏరియా ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే అరబ్ పీపుల్. వాళ్ళు దీన్ని పాలస్తీన్గా ప్రకటించుకున్న తర్వాత ఇదంతా ఎవరు ఉన్నారు అంటే అరబ్ పీపుల్, అంటే ముస్లిం పీపుల్ ఇక్కడ స్టే చేసి ఉన్నారు. అయితే ఇక్కడ ఇలా ఉండేటప్పుడు ఎప్పుడైతే ఈ బాల్ఫోర్ డిక్లరేషన్ స్టార్ట్ అయిందో అప్పుడు 1920 నుంచి 1947 వరకు మళ్ళీ జ్యూస్ ఈ యొక్క ఇజ్రాయెల్ కంట్రీలోకి రావడం మొదలు పెట్టారు. ఈ వైట్ పోర్షన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇజ్రాయెల్ పీపుల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ 1947కి వచ్చేసరికి సిచ్యువేషన్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ దిస్ పార్ట్ ఈజ్ ఆక్యుపైడ్ బై ది అరబ్స్. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ వెల్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. ఇలా వెల్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు వచ్చి మీరు వెళ్ళిపోండి అంటే వీళ్ళకి కూడా కష్టమే, బికాస్ వాళ్ళు అక్కడ సెటిల్ అయి ఉన్న వాళ్ళు అనమాట. అయితే ఇక్కడ అగైన్ రిటర్న్ వచ్చిన జ్యూస్కి అండ్ ఇక్కడ ఉన్న పాలస్తీన్ పీపుల్కి అగైన్ కాన్ఫ్లిక్ట్ అనేది మొదలైందనమాట. మొదలైన తర్వాత ఇన్ 1947లో మన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది యుఎన్ పార్టీషన్ ప్లాన్ అనేది తీసుకుని వచ్చింది అండర్ ద రిజల్యూషన్ ఆఫ్ 181. ఇందులో మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏం సజెస్ట్ చేసింది అంటే ఈ ఇజ్రాయెల్ కంట్రీ ఏదైతే ఉందో అది 2 స్టేట్ సొల్యూషన్ లాగా యుఎన్ఓ ప్రపోజ్ చేసింది. అంటే ఇక్కడ ఏంటి, బోత్ జ్యూస్ అండ్ అరబ్స్ ఇద్దరు సెటిల్ అయి ఉండండి, వీళ్ళు బ్యాక్ వచ్చారు, మీరు వెల్ ఎస్టాబ్లిష్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు వెళ్ళిపోవడం బాగుండదు, అలాగే వాళ్ళకి వరల్డ్లో ఎక్కడ వాళ్ళకి ఓన్ ప్లేస్ లేదు కాబట్టి వాళ్ళు బ్యాక్ వచ్చారు కాబట్టి ఈ ప్లేస్ ఇవ్వాలి అనేది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది చెప్పింది. అయితే ఈ 2 స్టేట్ సొల్యూషన్కి జ్యూస్ యాక్సెప్ట్ చేశారు, బట్ అరబ్స్ రిజెక్ట్ చేశారు. బికాస్ దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ అంతా ఆక్యుపై చేసుకుని ఉన్న తర్వాత సడన్గా వెళ్ళిపోమంటే వాళ్ళకు కూడా కష్టం కాబట్టి దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్. ఇప్పుడు మనం ఈ కాంటెక్స్ట్లో మన ఇండియా స్టాండ్ కూడా చూడాలి. మన ఇండియా ఈ రీజియన్కి సంబంధించి మన ఇండియా స్టాండ్ ఏంటి అంటే సేమ్ యుఎన్ఓ ఏదైతే ఇచ్చిందో వీఆర్ రికగ్నైజింగ్ ది 2 స్టేట్స్, వీఆర్ ఆల్సో రికగ్నైజింగ్ దిస్ 2 స్టేట్ సొల్యూషన్. మనం కూడా ఇండియా కూడా 2 స్టేట్ సొల్యూషన్ని మనం రికగ్నైజ్ చేస్తున్నాము అండ్ 2 కంట్రీస్ని వీఆర్ రికగ్నైజింగ్. అయితే ఇలా జరిగేటప్పుడు 1948లో ఇజ్రాయెల్ ఏం చేసింది అంటే వాళ్ళకి ఇండిపెండెన్స్ దే వర్ డిక్లేర్డ్, ఎలాగ యుఎన్ఓ చెప్పింది కాబట్టి ఇజ్రాయెల్ ఏమొచ్చి May 14th ఇండిపెండెన్స్ డేని డిక్లేర్ చేసుకున్నారు. అండ్ ఆ సమయంలోనే ఫస్ట్ అరబ్ అండ్ ఇజ్రాయెల్ వార్ అనేది జరిగింది. ఈ వార్లో మోర్ దెన్ 7 lakh పాలస్తీన్స్ అనేవారు డిస్ప్లేస్ అయ్యారు. ఈ వార్లో ఇజ్రాయెల్ విన్ అయింది, సో దట్ 7 lakhs పాలస్తీన్స్ అగైన్ డిస్ప్లేస్డ్ అండ్ 78% ఈ వార్లో ఇజ్రాయెల్ గెయిన్ చేసింది అనమాట. హియర్ చూడండి, ఇది 1947లో ఇజ్రాయెల్ సిచ్యువేషన్. ఈ వైట్ కలర్ అంతా ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే జ్యూస్ అండ్ దిస్ గ్రీన్ కలర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే అరబ్స్. అలా ఇయర్ బై ఇయర్ చూసుకునేసరికి the population of the Jews are increased and at over the wars చేసుకుంటూ ఇజ్రాయెల్ ఈ టెరిటరీ అంతా ఆక్యుపై చేసుకుంది అండ్ అరబ్స్ పాపులేషన్ కూడా తగ్గుతూ వచ్చింది. ఫైనల్లీ దే వర్ కాన్సన్ట్రేటెడ్ హియర్. ఇక్కడ పాలస్తీన్ ఉంది కదా, ఈ పాలస్తీన్ ప్లేస్లో ఎస్పెషల్లీ దీన్ని వెస్ట్ బ్యాంక్ అని అంటాము. ఈ ప్లేస్లో ఈ అరబ్స్ అనేవాళ్ళు ఇక్కడ సెటిల్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. ఇది 1948 వరకు ఉన్న సిచ్యువేషన్. ఓకే, 1967లో ఏం జరిగింది అంటే ఒక 6-day వార్ జరిగింది. ఈ 6-day వార్లో ఇజ్రాయెల్ ఒకవైపు అండ్ ఇజ్రాయెల్ చుట్టూ బార్డరింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా, లెబనాన్, సిరియా అండ్ పాలస్తీన్స్ అండ్ జార్డాన్, సౌదీ అరేబియా అండ్ ఈజిప్ట్, వీళ్ళంతా ఒకవైపు. ఇవన్నీ ఒక కంట్రీస్ అండ్ ఆల్ అదర్ అరబ్ కంట్రీస్ అన్నిటికీ వన్ సైడ్ వార్ జరిగింది. ఈ 6 days వార్లో అగైన్ ఇజ్రాయెల్ ఏమొచ్చి విన్ అయ్యేటప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసింది అంటే
ఈ వెస్ట్ బ్యాంక్, ఇది వెస్ట్ బ్యాంక్ ఉంది కదా, ఈ పాలస్తీన్లో ఉన్న వెస్ట్ బ్యాంక్ని అండ్ ఈజిప్ట్లో ఉన్న ఈ గాజా స్ట్రిప్ని, అంటే ఈజిప్ట్కి ఇజ్రాయెల్ బార్డర్లో గాజా స్ట్రిప్ ఉంది, ఈ గాజా స్ట్రిప్ ఉంది కదా ఈ గాజా స్ట్రిప్ని అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ గోలాన్ హైట్స్, సిరియాలో ఉన్న గోలాన్ హైట్స్ని అండ్ ఇక్కడ సినాయ్ పెనిన్సులా అని ఉంటుంది ఈజిప్ట్లో, వీటన్నిటిని ఇజ్రాయెల్ ఈ 6 Day వార్లో ఆక్యుపై చేసుకున్న తర్వాత 1987 నుంచి 1993 మధ్యలో ఫస్ట్ ఇంటిఫాదా అనేది జరిగింది. ఇక్కడ ఏంటి అంటే ఎవ్రీ టైం ఇజ్రాయెల్ విన్ అవుతూ వస్తుంది కదా, సో దట్ ఇప్పుడు పాలస్తీన్ మధ్యలో ఒక అప్రైజింగ్ స్టార్ట్ అయింది అనమాట, వాళ్ళలో ఒక మూమెంట్ స్టార్ట్ అయింది. ఆ మూమెంట్ దేనికి దారితీసింది అంటే 1993లో ఓస్లో అకార్డ్స్. ఈ ఓస్లో అకార్డ్స్ ఏంటి అంటే ఫైనల్లీ ఇప్పుడు 2 కంట్రీస్ వచ్చి మీరు మా పైన అటాక్ చేయదు, మేము మీ పైన అటాక్ చేయదని మ్యూచువల్ రికగ్నైజ్ చేసుకున్న తర్వాత అగైన్ పాలస్తీన్ అథారిటీ అనేది ఈ వెస్ట్ బ్యాంక్ ప్లేస్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అండ్ మిగిలిన ఈ పోర్షన్లో ఇజ్రాయెల్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ జరిగింది. బట్ సెకండ్ ఇంటిఫాదాలో ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ వెరీ వైలెంట్ మూమెంట్. ఇది ఎప్పుడు జరిగింది అంటే 2000 నుంచి 2005. బిఫోర్ పాలస్తీన్ అప్రైజింగ్లో ఇట్స్ సమ్వాట్ లైక్ ఏ పీస్ఫుల్ మూమెంట్ అన్నమాట. బట్ 2000 నుంచి 2005లో జరిగిన అంటే పాలస్తీన్స్ రియాక్షన్ ఎలా ఉండేదంటే వెరీ వైలెంట్ రియాక్షన్స్, చాలా హింసాత్మకపూర్వమైనవి, అంటే ఎంత బాధించేవి ఇక్కడ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో దట్ ముందు చేసుకున్న ఏవైతే పీస్ టాక్స్ ఉన్నాయో అవన్నీ కొలాప్స్ అయ్యాయి. అండ్ ఫైనల్లీ 2005లో ఇజ్రాయెల్ ఏం చేసింది అంటే ఈ గాజా నుంచి విత్డ్రా చేసుకుంది. ఇది బిఫోర్ ఇక్కడ ఈజిప్ట్ నుంచి ఇది ఆక్యుపై చేసుకుంది కదా, ఇక్కడ దీన్ని విత్డ్రా చేసుకుంది. ఇక్కడ విత్డ్రా చేసుకునేటప్పుడు ఇక్కడ పాలస్తీన్స్ వచ్చి ఇక్కడ ఉండేవారు, ఈ గాజా స్ట్రిప్లో పాలస్తీన్స్ ఉండేవారు అండ్ ఇక్కడ ఉండే పీపుల్ హమాస్ పీపుల్ అండ్ ఈ వెస్ట్ బ్యాంక్లో ఉండేవాళ్ళు ఫతా వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు వెస్ట్ బ్యాంక్లో అండ్ గాజాలో హమాస్ పీపుల్ వాళ్ళు రూల్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే 2008 నుంచి 2023 వరకు మనం చూసినట్లయితే రిపీటేటివ్గా వార్స్ అనేవి ఇజ్రాయెల్ మధ్యలోని ఈ హమాస్ మధ్యలో వార్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఈ వార్స్ జరిగేటప్పుడు హ్యుమానిటేరియన్ క్రైసిస్ అనేవి చాలా వచ్చాయి, అంటే పీపుల్ చాలా వరకు సఫర్ అవుతూ వచ్చారు. కంటిన్యూస్గా వార్స్ జరగటం వల్ల ఇక్కడున్న పీపుల్ బోత్ గాజా స్ట్రిప్లో ఉన్న పీపుల్ అండ్ ఇజ్రాయెల్లో ఉన్న పీపుల్ సఫర్ అవుతూ వచ్చారు. అండ్ చాలాసార్లు సీజ్ ఫైర్ స్కీమ్ మీడియేషన్ చేస్తూ చాలా కంట్రీస్ వచ్చాయి కానీ బట్ దే ఆర్ నాట్ సెటిల్డ్. ఇంకా ఫైనల్గా 2020లో అబ్రహాం అకార్డ్స్ అనేది జరిగింది. అబ్రహాం అకార్డ్స్ అగైన్ ఎవరెవరికి మధ్య జరిగింది, సేమ్ ఇజ్రాయెల్కి అండ్ సమ్ అదర్ అరబ్ కంట్రీస్కి. అంటే ఈ 2 కంట్రీస్ మధ్య పీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి. చెప్పాం కదా ఇది ఒక బార్డర్ ఇష్యూయే కాదు, ఇది ఒక మతపరమైనది కూడా అనమాట. ఈ అబ్రహాం అకార్డ్స్లో ముస్లిం అరబ్ కంట్రీస్ నుంచి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి బహ్రెయిన్, మొరాకో, సుడాన్ నుంచి ఒకవైపు అండ్ ఇజ్రాయెల్ ఇంకోవైపు, ఈ రెండింటికి మధ్య పీస్ టాక్స్ అనేవి జరిగాయి. బట్ ఆఫ్టర్ 2023 నుంచి అగైన్ హమాస్, ఇక్కడ గాజా స్ట్రిప్లో ఉన్న హమాస్ అగైన్ ఇజ్రాయెల్ని అటాక్ చేస్తూనే వచ్చింది. అగైన్ అటాక్ చేస్తే ఇక్కడున్న పీపుల్ చాలా వరకు ఇక్కడ బందీలుగా తీసుకొని వెళ్ళిపోయింది. అయితే ఇలా చేసుకునేటప్పుడు ఈ హమాస్ వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఈ గాజా స్ట్రిప్కి వీళ్ళకి ఫుడ్ అండ్ వాటర్ ఆ సప్లై అన్నిటిని స్టాప్ చేసింది. ఎందుకు, వీళ్ళ యొక్క మిలిటెంట్ యాక్టివిటీస్ని రెడ్యూస్ చేయాలి అనేది. అప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఉన్న నార్మల్ పీపుల్ ఏంటి అంటే చాలా ఆకలితోని మాల్ న్యూట్రిషన్తోని దే వాజ్ సఫర్డ్. అప్పుడు అగైన్ మళ్ళీ ప్రపంచంలో ఉన్న ఆల్ కంట్రీస్ వచ్చి అగైన్ ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్కి మేజర్గా ముందుకు తీసుకొని వెళ్ళారు. అండ్ ఫైనల్గా యుఎస్ ట్రంప్ అనే ఆయన దీన్ని ఫైనల్గా మధ్యవర్తిత్వం వహించి దీన్ని ఒక సీజ్ ఫైర్లోకి తీసుకొని వచ్చారు. దిస్ ఇస్ ద మేజర్ హిస్టరీ అండ్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ టు ది ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ వార్. ఫైనల్గా ఈ రీసెంట్గా జరిగిన ఈ టాక్స్లో దే వర్ అగ్రీడ్, అంటే 2 కంట్రీస్ నుంచి ఇంకా హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ ఏమి తీసుకురాము అనేది దే వర్ అగ్రీడ్. అండ్ ఇండియా స్టాండ్ ఏంటని చెప్పుకున్నాం. ఇండియా స్టాండ్ ఏంటి అంటే 2 state సొల్యూషన్. మనం కూడా 2 కంట్రీస్ని రికగ్నైజ్ చేస్తున్నాము. అండ్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ హ్యాపీ డే.